మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్, మూవీ ప్రమోషన్లో రాజకీయాలు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ రకమైన వివాదాలే వ్యాఖ్యలే రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీని కించపరుస్తూ లైలా అనే మూవీ ప్రమోషన్లో పృథ్వీ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సంబంధం లేని అంశాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. నా సినిమా మీద ఈ షేడ్ పడనివ్వకండి అని చెప్పి హీరో అందరినీ క్షమించాలి అని చెప్పి మాట్లాడిన నేపథ్యం ఒకసారి ఆ బయటలు విందాం సార్. అసలు పృథ్వీ ఏం మాట్లాడాడో సార్ ప్లే చేయండి. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఉన్నాయి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది ఇది 11 అని ఏదో వైసీపీని అన్నారంటూ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సార్. సినిమాని బ్యాన్ చేయాలి, మీరు ఎవరో కూడా లైలా మూవీ చూడొద్దు అని. విశ్వక్షేణ్ ఏమన్నారు సార్? మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. రైట్ సార్. ఈ అంశం ఏంటంటే మా విశ్వక్షేణ్ చెప్పింది, చిరంజీవి గారు వస్తున్నారని చెప్పి నేను డైరెక్టర్ గారు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పృథ్వీ స్టేజ్ మీదకి వచ్చి ఈ రకంగా మాట్లాడారు. ఆయన అందులో నటుడు మాత్రమే, నా సినిమాని సంపద్దు అని చెప్పి హీరో వేదన. అసలు ఏం జరుగుతున్నా సార్? రాజకీయాలు సినిమాలకి ఆ రెండు ఒకటేనా? మరి సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా రాజకీయాలు పరస్పరం కలిసినాక ఆ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అనేది ఉండాలి సార్. అంటే నన్ను చాలామంది అడుగుతుంటారు మా స్టూడెంట్స్, సార్ మీరు టీవీలో ఒక రకంగా మాట్లాడతారు, క్లాస్లో ఒక అంశం పైన ఇంకో రకంగా డిస్కస్ చేస్తారు అన్నాడు. నేను టీవీ వేరయ్యా, క్లాస్ వేరు. టీవీలో నేను ఒక స్వతంత్ర మానవుణ్ణి, నాకున్న అభిప్రాయాల్ని భావాల్ని నేను స్వేచ్ఛగా చెప్పుకుంటాను. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. కానీ ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతంతో సంబంధం లేకుండా, ఈ ఆలోచనలతో సంబంధం లేకుండా జర్నలిజాన్ని నేను పిల్లలకు నేర్పాలి. జర్నలిజం నేర్పేటప్పుడు ఒక ఎడిటోరియల్ రాయాలి అంటే ఎడిటోరియల్ ఎలా రాయాలో చెప్పాలి సార్. ఎడిటోరియల్ ఏ అభిప్రాయంతో రాయాలని చెప్పకూడదు. ఇప్పుడు ఏ ఎడిటోరియల్ ఎలా రాయాలని చెప్పడం వేరు. ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ పైన నాకున్న అభిప్రాయం కనుక క్రిటికల్గా ఉందనుకుందాం, ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు అని. నేను నా స్టూడెంట్స్ ఎడిటోరియల్ బడ్జెట్ ఉపయోగం లేదు అని రాయించకూడదు. వాళ్ళు ఏదన్నా రాయండి, బడ్జెట్ బాగుందని రాయొచ్చు, బడ్జెట్ బాగాలేదని రాయొచ్చు. ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్. బాగుందని రాసిన వాళ్ళు బాగుందని బాగా రాయాలి, బాగా లేదని రాసిన వాళ్ళు బాగాలేదని కూడా బాగా రాయాలి సార్. ఇది ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అనేది. అంటే నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు బయట ఎక్కడైనా చెప్పుకోవచ్చు, కానీ సినిమా వచ్చే వరకు అందరూ చూస్తారు కదా. ఓ రాజకీయ పార్టీ వాళ్ళు చూడరు, అందరూ చూస్తారు. అలాంటప్పుడు నీ ఆ సినిమా వేదిక ఫంక్షన్లో వచ్చి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బయట ఏమైనా మాట్లాడుకో, అభ్యంతరం లేదు. సినిమాలు రాజకీయాలు మాట్లాడతలేరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలని వైసీపీలు చూడరా, బాలకృష్ణ సినిమాలని వైసీపీలు చూడరా? చూస్తారు కదా. మరి అలాంటప్పుడు ఈ రాజకీయ గోలను పట్టుకొచ్చి సినిమా ఇండస్ట్రీని కంపు పట్టించిన ఎందుకు? సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే బోలెడని వివాదాలు ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ నుంచి మొదలుకొని అనేక వివాదాలు ఉన్నాయి. అసలు సినిమాలు ఏం తీస్తున్నారు, వీళ్ళు స్మగ్లర్లను చూపుతున్నారు,
అన్న వివాదాలు ఉన్నాయి. సినిమా కుటుంబాల వ్యక్తిగత పంచాయతీలు రోడ్డుకు ఎక్కుతున్నాయి. ఇలాంటి అనేక రకాల వివాదాలున్న సమయంలో రాజకీయ వివాదాల్ని కూడా పట్టుకొచ్చి ఆడియన్స్ ఉన్నారు కదా అని వేదికను ఉపయోగించుకుంటుంటే ప్రజల్లో రియాక్షన్ అనివార్యంగా వస్తుంది కదా. సార్ అయితే బాయ్కాట్ ద సినిమా అని అనడం కరెక్ట్ అని అనడం, సినిమాను బహిష్కరించమని ఉద్యమాలు నడపకూడదు. దేశంలో ఉద్యమాలు నడపడానికి చాలా ఉన్నాయి. ధరలు తగ్గించాలి ఉద్యమాలు నడపాలి, ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు నడపాలి, మాకు నైపుణ్యం కావాలి, మంచి రోడ్లు కావాలి. అవన్నీ వదిలేసి ఈ సినిమాను బహిష్కరించాలి, ఆ సినిమాను బహిష్కరించాలని ఉద్యమాలు ఎందుకని అనవసరమైన పని. ఆ మేరకు వస్తే సినిమాకి అది పబ్లిసిటీ. ఇప్పుడు బాయ్కాట్ లైలా అంటే నాలాంటి ఇంతవరకు ఆ లైలా అనే సినిమా ఇన్నోడు కూడా ఇప్పుడు అదేందో సినిమా ఉందట అని చర్చ మొదలవుతుంది. అందువల్ల ఇది ఒక రకంగా దానివల్ల కూడా విమర్శ కూడా వస్తుంది. సినిమా వాళ్ళు కావాలని పబ్లిసిటీ కొరకు ఇలాంటి కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు అన్న ఆరోపణ కూడా ఉంది. సో సినిమా వాళ్ళే డెలిబరేట్గా అందులో ఏదో ఒక సీన్ అఫెన్స్, ఎవరిదో ఒక మనోభావాలు ఇబ్బంది కలిగేలా సీన్ పెడతారు, డైలాగ్ పెడతారు, కాంట్రవర్సీ సంబంధించిన డైలాగ్ పెడతారు. ఇలా ఆడియో రిలీజ్లోనో ఏదైనా ప్రీమియర్ షో ఏదో కామెంట్ చేస్తారు డెలిబరేట్గా. దాని చుట్టూ మీడియా అంతా చర్చిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు పృథ్వీ మాట అనకపోతే మన లైలా గురించి చర్చించేవాళ్ళమా? అవును. సో లైలా ఈ డిస్కషన్ వచ్చేదే కాదు, ఈ సినిమా గురించి టాపిక్ ఉండేదే కాదు కదా. ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఈ సినిమా గురించి వెళ్తుంది కదా. సో అందువల్ల ఇది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీగా, ప్రమోషన్ స్ట్రాటజీగా కూడా సినిమా వాళ్ళు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నిలబడేవి కాదు. అల్టిమేట్గా నీ సినిమా క్వాలిటీని బట్టి ప్రజల్ని ఎలా అట్రాక్ట్ చేస్తావన్నది తప్ప అసలు ఈ రాజకీయాలు సమాజంలో ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఏమైందంటే ఒక రాజకీయ సమాజం అయిపోయింది. పొలిటికల్ సొసైటీ. సమాజం వేరు, రాజకీయం వేరు. సమాజంలో అనేక అంశాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, వినోదం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, క్రీడలు ఉంటాయి, స్వచ్ఛంద కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటుందా సమాజం అంటే? సమాజంలో చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అన్నీ వదిలేసి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే రాజకీయం తప్ప ఇంకోట్లేదు. అది కూడా 2 కుటుంబాలు, 2 పార్టీలు, 2 కులాల రాజకీయంగా మారిపోయింది. అంత అవసరమా? సో దీనివల్ల పోనీ దాని ఏదైనా ఆంధ్రప్రదేశ్కు ఒక హక్కులు సాధించాలి, అమరావతికో 50,000 కోట్లు సాధించాలి, రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా సాధించాలి, దాని గురించి రాజకీయం ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అందరూ ఢిల్లీలో ఒకటే, ఢిల్లీలో ఏకమైపోతారు. ఇక్కడ నుంచి వేరు ఫ్లైట్లలో వెళ్ళినా ఎయిర్పోర్ట్లో ఆగి ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం కలిసి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరు ఫ్లైట్ పట్టచ్చు, ఇండిగో పట్టచ్చు, ఎయిర్ ఇండియాలో పోవచ్చు, ఇంకో దాంట్లో పోవచ్చు. కానీ అక్కడ చేరినాక ఎయిర్పోర్ట్ విఐపీ లాంజ్లో కలిసి మళ్ళీ ఒకటే మోడీ దగ్గరికి వెళ్ళే వరకు, పార్లమెంట్కి వెళ్ళే వరకు ఒకటే ఉంటుంది. సో ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దీనివల్ల ఏమన్నా ఒరుగు పెడుతున్నారా? సో నిజంగా మీకు రాజకీయాలు సమాజం వేరు. ఒక రాజనీతి శాస్త్రవేత్త బ్యూటిఫుల్ పేరు పెట్టాడు, పార్టీ సొసైటీ అని. సమాజమే పార్టీ. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కానీ చూడండి మీరు, అది దేవుని ప్రసాదమైన రాజకీయమే, ఒక దేవుని ఒక ఆలయంలో రథమైన రాజకీయమే. అసలు ఏదన్నా కానీ రాజకీయం కానీ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందో నాకు చెప్పండి. సో గాలి రాజకీయమే, నీరు రాజకీయ, పంచభూతాలు రాజకీయమే. అసలు రాజకీయం లేదు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం ఎప్పుడు కూడా ఈ రాజకీయం అనేది రాజకీయాలకే పరిమితం చేసి ఇతర డైమెన్షన్లోకి వెళ్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అన్ఫార్చునేట్లీ చాలా ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ, చాలా ప్రపంచవ్యాపితంగా పేరు తెచ్చుకున్న సమాజం అది. అలాంటి సమాజం ఈ రకంగా రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో మీరు వ్యాపార దిగ్గజాల సామ్రాజ్యాలని నాయకత్వం వహిస్తున్న వాళ్ళు తెలుగువారు, అందులో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప రాష్ట్రాన్ని, గొప్ప సమాజాన్ని, అనేక మంది సంఘ సంస్కర్తలు సామాజిక రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డగా ఉండి తెలుగు వాళ్ళ రాజకీయ చైతన్యానికి చిరునామాగా ఉన్నటువంటి రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రాన్ని రోజు పొద్దున్న లేస్తే కంప రాజకీయాలు, వాళ్ళు తిట్టుకుంటూ వాడు వీళ్ళు తిట్టుకుంటూ ఇంకోది లేనట్లు ప్రపంచంలో అసలు రాష్ట్రం లేదు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాన్ని ఎలా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు, ఎన్ని పోర్ట్లు ఉండొచ్చు. ఇలా మీరు ఒక మాల్దీవ్స్ చూడండి, సో ఎంత అద్భుతంగా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. మొన్న నేను అండమాన్స్ వెళ్ళాను. అండమాన్స్ హావ్లోక్ బీచ్ అని, ఆ బీచ్ అని, ఈ బీచ్ అని, ఎలిఫెంటా బీచ్ అని, అనేక బీచ్లు, ఎంతమంది టూరిస్టులు. మీరు ఒక సెషల్స్ వెళ్ళండి, ఒక సింగపూర్ వెళ్ళండి, ఒక ఎన్ని రకాల
డెవలప్ అయ్యారో చూడండి. అది అంతా వదిలేసి ఏం రాజకీయమే, ప్రతి దాంట్లో సినిమాల రాజకీయమే, దేవుళ్ళలో రాజకీయమే, అసలు రాజకీయం లేని లేదా ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల అసలు సౌత్ ఈస్ట్ ఏషియాకు ముఖద్వారం లాంటిది. అవును, ఎంత అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, మ్యారిటైమ్ ఎకానమీగా, మెరైన్ రిసోర్సెస్ ఎకానమీగా వండర్ఫుల్గా డెవలప్ చేయొచ్చు. తైవాన్లో, సింగపూర్లో ఒక పోర్టు పెట్టుకొని వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతాలు చేస్తున్నారు. మనమేమో ఇంకా ఈ కుల రాజకీయాలు, ఈ వ్యక్తుల చుట్టూ రాజకీయాలు, వీటిలోనే తిరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుపడుతుంది? సో మనం ఒక సిలికాన్ వ్యాలీని వెళ్తున్న సమాజం కదా ఇది. ఇలా సిలికాన్ వ్యాలీకి వెళ్ళండి, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు. అంతమంది మీరు అట్లాంటాకి వెళ్ళి గట్టిగా అప్పారావు అని పిలవండి, 4 తిరుగుతారు వెనక్కు. మీరు అట్లాంటా నడివీధిలో నిలబడి, శాన్ ఫ్రాన్సిస్కో నడివీధిలో నిలబడి అప్పారావు అని గట్టిగా పిలవండి. విశాఖపట్నం జగదంబ సెంటర్లో పిలిస్తే ఎలా నీ వెనక ఇట్లా తిరిగి చూస్తారో, మీరు శాన్ ఫ్రాన్సిస్కోలోనే చూస్తారు, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో నిలబడిన చూస్తారు, మీకు అట్లాంటాలోనే చూస్తారు. అంత అట్లాంటాలో మీరు CNN ఆఫీస్ ముందు, కోకోకోలా ఆఫీస్ ముందు నిలబడి అప్పారావు అని గట్టిగా పిలవండి. విశాఖ జగదంబ సెంటర్లోనో, విజయవాడ బీసెంట్ రోడ్లోనో పిలిచినట్టే వెనక్కి చూస్తారు. అలాంటి ప్రత్యేకత కలిగిన సమాజాన్ని నిర్వీర్యం చేస్తుంది రాజకీయం. అన్ఫార్చునేట్లీ ఈ రాజకీయాన్ని ఎంత తొందరగా సమాజం తిరగబడితే తప్ప, ఈ రాజకీయ వరకే పరిమితం కానీ ప్రతి దాంట్లో పడకత్తారు. ఏదన్నా తీసుకురా, అది ఎక్కడికైనా మళ్ళీ ఆవు కథలాగానే అక్కడికే వస్తుంది. మళ్ళీ చంద్రబాబు, జగన్, టీడీపీ, వైసీపీ, ఇది తప్ప ఇంకోటి లేదే లేదు. కమ్మారెడ్డి, ఇందుకని ఏమన్నా ఉన్నది చెప్పు నాకు. ఈ రాజకీయం అయినా ఇక ఏం లేదానే ఇక సమాజం అసలు ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటున్నారు అనేది ఆవేదన. సార్, ఓకే, ఈ సందర్భం వచ్చింది కాబట్టి మరొక పెద్ద అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు సార్. అల్లు అరవింద్ వర్సెస్ చిరంజీవి గారిని. అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే, నిన్న ఒక ప్రమోషన్ దాంట్లోనే ఆయన మాట్లాడింది కూడాని, దిల్ రాజుని ప్రస్తావిస్తూ ఈయన కొన్ని రోజుల్లోనే అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూసేశాడు అని చెప్పి అన్నాడు. దాన్ని మెగా అభిమానులు అందరూ కూడా ఆపాదించుకున్నది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయ్యింది, గేమ్ చేంజర్ ఏమని ఫ్లాప్ అయ్యింది, అందుకనే అప్ అండ్ డౌన్స్ చేసుకుంటున్నాం అని చెప్పి సెటైరికల్గా అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్నారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అల్లు అరవింద్ గారు, నేను ఆ దృష్టితో అనలేదు, నాకు ఒకే ఒక మేనల్లుడు ఆయనకి నేను ఒకే ఒక మేనమావని, మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఉంది, తప్పు అయితే నన్ను క్షమించండి అని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్పడం. అంటే ఇప్పుడు ప్రతి వ్యాఖ్యను మనము విపరీత అర్థాలు తీసుకుంటూ పోతే ఇలా ఎందుకన్నారు, అలా ఎందుకన్నారు అని మనం చర్చించలేము సార్. నిజంగా ఇప్పుడు వెనకరికి ఒక జోక్ ఉంది, పికాసో ఇలా కోపం వచ్చి ఇట్లా గీతలు గీసిందట. తెల్లారి ఆర్ట్ పేజీలలో రివ్యూలు. మానవ జీవితం అనేది ఇలా అనేక రకాల సంక్లిష్టమైనటువంటి దారుల వెంబడి వెళ్తుంది అని ఎవరు రాశారట. అలా కాదు, పికాసో ఉద్దేశంలో ఈ గీతల్లో ఒక దాగి ఉన్న నిగూఢ అర్థం ఇది అని, అసలు ఏం లేదని బట్టి గీసింది. అలా ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యాఖ్యను మనము కోడిగుడ్డు మీద ఈకలు పీకినా తీకలేము. నిజంగానే మరి అల్లు అరవింద్ ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. అయితే దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. కాంటెక్స్ట్ ఏంటి? అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్. అవును. అంతకుముందు అల్లు అర్జున్ వ్యాఖ్యలు, నాగబాబు ట్వీట్లు, పరాయి వాళ్ళతో కలిసిన మా వాళ్ళైనా పరాయి వాళ్ళే, మాతో కలిసిన పరాయి వాళ్ళైనా మా వాళ్ళే అని. సో ఇలా నాగబాబు ఆల్రెడీ ఒక పెద్ద గీత గీశాడు, మా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని. అందులో క్లియర్గా మెగా కుటుంబం మా వాళ్ళు, అల్లు కుటుంబం పరాయి వాళ్ళు అని నాగబాబు గీసిన గీత ఉంది కదా. తర్వాత ఆయన ట్వీట్ తొలగించి ఆ గీత చెరిపేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ మనసులో పడింది పోదు కదా. నేను చిన్నప్పుడు నాకు 10వ తరగతిలో పద్యం చదివినట్టు గుర్తు, తప్పుంటే క్షమించాలి భాషా పండితులు. ఎప్పుడు 10వ తరగతి అంటే 78, ఇప్పుడు సడన్గా అడిగే వరకు 47 years వరకు గుర్తొచ్చింది. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చున్నతి నిష్ఠూరతన్, మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల వెడలున ఎదిపా అని. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చున్నతి నిష్ఠూరతన్, మనమున నాటిన మాటలు ఎప్పుడు పోవు అని. అంటే మనస్సులో నాటుకున్నటువంటి మాటలు అంత తొందరగా పోవు. నాకు ఆ పద్యం 45-47 ఏళ్ళ కిందటి పద్యం ఇప్పుడు సడన్గా మీరు అడిగారు గుర్తొచ్చినట్లు. సో అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాగబాబు మాట మా వారు పరాయి వారు, ఇది నాగబాబు మర్చిపోవచ్చు, అల్లు అరవింద్ మర్చిపోవాలని కోరుకోవచ్చు, కానీ అభిమానులు మర్చిపోరు కదా. బదిలే అది సినిమా అభిమానులు, దేనికి ఉండడు. ఒక మేధావులకు అభిమానులు ఉండరు,
ఆ మేధావులకు అభిమానులు ఉంటారు కానీ వాళ్ళు ఈ రకంగా ఊగిపోరు కదా. మీకు ఒక అమర్త్యసేన అభిమానులు ఊగిపోతారా? అమర్త్యసేన పైన ఈగ వాలితే వెంటనే AK-47 పట్టుకొని రారు. కానీ సినిమా హీరోల మీద ఈగ వాలితే కొన్ని వేల మంది AK-47 పట్టుకొని వస్తారు ఈగను కాల్చడానికి. దోమ పడితే దాని మీద పెద్ద ఎత్తున ఆయుధాల అణుబాంబులు కూడా పట్టుకొని వస్తారు దోమలు కాల్చడానికి. కానీ ఒక గొప్ప మేధావులు జాన్ మెవార్డ్ కీన్స్ లాంటి వాళ్ళు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, లేదా నన్నయ్య భట్టారకుని కవిత్వానికి అభిమానం ఉన్నాడు అనుకోండి, రాజకులైక భూషణుండిట్లనియే అని అలాంటి పద్యాలకు నువ్వు కనుక అభిమాని అనుకోండి, జనం తుపాకులు పట్టుకుని వస్తారు రారు కదా. సో ఆ సినిమా వాళ్ళకి ఆ రకమైన ఒక మానసిక భావోద్వేగ సంబంధిత అనుబంధం ఉంటుంది. అలాంటప్పుడు నా మావారు పరాయి వారిని గీత గీసిన తర్వాత ఇప్పుడు మా వారి పైన పరాయి వారు ఏమన్నారో అని ఎప్పుడూ అనుమానంతో చూస్తూ ఉంటారు. సో అల్లు అర్జున్ మా పరాయి వారు ఏం మాట్లాడినా అది మాకు వ్యతిరేక పరాయి వారు కదా. ఒక్కసారి పరాయి వారు అనుకున్న తర్వాత ఇప్పుడు భాష కానీ వర్మ ఉచ్చారణ కానీ కాస్త నిన్న ఎక్కడో చూశాను, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ ఏది ఉందనుకోండి, మనిషి గర్భిణీ స్త్రీ కలిసి అక్కడికి వెళ్ళారని. దాన్ని మీరు ఆ కామ చదివేటప్పుడు మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే ఒక రకం ఉంటుంది, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్. ఏం లేదు, గ్యాప్ మార్చాం అంతే. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ మీనింగ్ ఏమైంది, ఒక మనిషి ఒక గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వెళ్ళారు. మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే మగవాడు గర్భం దాల్చాడు, మహిళ ఆసుపత్రికి వెళ్ళేది మీనింగ్ వస్తుంది. అంటే ఒక చిన్న పదం కూడా కాదు కదా, స్పేస్ ఇచ్చారు అంతే. సో మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ హాస్పిటల్కు మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ హాస్పిటల్ ఎక్కడ ఏమీ లేదు, ఓన్లీ మనం చదివిన దాంట్లో గ్యాప్ అది. మరి మీనింగ్ మారిపోయింది కదా, మనం మగవాడు గర్భం దాల్చాడు కదా. సో ఈ మగవాడు గర్భం దాల్చడం అనేది ఉంటుంది ఇట్లా. సో అందువల్ల ఇప్పుడు దానికి అల్లు అరవింద్ ఒక్కసారి క్లారిఫికేషన్ ఇచ్చాక దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. సో అందువల్ల ఇవన్నీ సినిమా కుటుంబాలు, సెలబ్రిటీ కుటుంబాల చుట్టూ ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించండి, చిరంజీవికి పవన్ కళ్యాణ్కు గ్యాప్ ఉంది, మ్యాప్ ఉంది అని చాలామంది వ్యాఖ్యానించారు. అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఒక పెద్ద అగాధం ఉంది అని. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ అగాధం లేదు, ఏమీ లేదు, వాళ్ళు మంచిగా ఉన్నారని. ఇప్పుడు నిన్నగా మన ఏం జరిగింది, జై జనసేన చిరంజీవి అనలేదా? అవును. అందువల్ల ఇవన్నీ కూడా సెలబ్రిటీల కుటుంబాల చుట్టూ సమాజానికి పని లేని అల్లుకున్న కబుర్లు ఇవి. సమాజంలో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతుంది ప్యారిస్లో, ఏం జరగాలి అని. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చైనా వాడేమో డీప్ సీక్ గురించి ఆలోచిస్తుంటే మనం డీప్గా సెలబ్రిటీల కుటుంబాల్లోకి వెళ్ళి దీని గురించి చర్చించుకున్నాం. మనకు సినిమా వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇంట్లో అయ్యే గొడవలు, మోహన్ బాబు ఇంట్లో మనోజ్కు మోహన్ బాబుకి ఏం ఘర్షణ జరుగుతుంది, మెగా కుటుంబంలో మెగాకు అల్లుకు ఏం జరుగుతోంది, మన ప్రపంచం అంతా పృథ్వీ ఏమన్నాడు, విశ్వక్సేన్ ఏమన్నాడు, మనం ఎంత ఇది. అది అక్కడ ఏమో చైనా వాడు పక్కన డీప్ సీక్ అంటూ వాడు ఓపెన్ ఏని ఛాలెంజ్ చేస్తూ వాడిపోతున్నాడు. ఎంతకాలం ఇది సార్? ఎప్పుడు మనం ఇదంతా ఈ చాదస్థానం వదులుకొని కొద్దిగా ఆధునిక విజ్ఞానం వైపు, ప్రపంచం వైపు, ప్రపంచాన్ని శాసించాల్సిన దేశంగా విశ్వగురువుగా ఎలా వెళ్తాం? ఇట్లా వెళ్తాం ఆ మెగా అల్లు కుటుంబాల గోలా. ఇది మాట్లాడుకున్న విశ్వగురు అవుతామా? మన విశ్వగురు కావడానికి మనోజ్ మోహన్ బాబు ఆస్తి తగాదాలు, మనోజ్ ఆసుపత్రికి వెళ్ళాడా, మోహన్ బాబు ఆసుపత్రికి వెళ్ళాడా, ఇదే పంచాయతీ మనకు. మనం డీప్ థింక్ ఎప్పుడు ఆలోచిస్తాం, మనం ఇందులోనే డీప్ అయి ఉన్నాం కదా.